గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనము మన టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ పొందినవి. సో ఇది మనకి ఎక్కడ అడుగుతారంటే గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్లో అడగవచ్చు ఛాన్సెస్ ఉంది. అండ్ అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి మనకు ఆ పార్ట్లో కూడా పేపర్ 2 పార్ట్ 1లో కూడా అడగ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ పొందిన ఈ జిఐ ట్యాగ్ గురించి ఖచ్చితంగా ఒక మార్కు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనము అందుకని చెప్పేసి ఈ టాపిక్ చూస్తున్నాను. సో తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్స్ పొందినవి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే చూస్తే 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 వరంగల్ చటాపటా మిర్చి 2025 తోటి 17 ఉన్నాయి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇందులో రెగ్యులర్గా నార్మల్గా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే పోచంపల్లి ఇక్కత్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ పోచంపల్లి ఇక్కత్ ఇది ఏ సంవత్సరంలో జిఐ ట్యాగ్ పొందినని అడుగుతాడు. సో ఈ కేటగిరీ అయితే ఓకే, అడగలేడు, ఛాన్సెస్ లేవు. బట్ సంవత్సరము, వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిద్దిపేట గొల్లబామ చీరలు అని చెప్పేసి క్వశ్చన్, ఇది ఏ సంవత్సరంలో జిఐ ట్యాగ్ పొందిందని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు మన పేపర్లో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ చూసినట్లయితే సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా ఈ 17 మనకు గుర్తుండాలి. అండ్ ఇయర్స్ కూడా మనకి గుర్తుండాలి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందుకని చెప్పేసి సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి, ఓకేనా. ఇందులో మనకి ముఖ్యంగా అడిగేటి సిల్వర్ ఫిలిగ్రీ 2007-18 ఇది కరీంనగర్లో ఉన్నది. నిర్మల్ బొమ్మల్ 2008-9. నిర్మల్ చిత్రకళలు కూడా జిఐ ట్యాగ్ పొందింది 2008-2009. అండ్ అదేవిధంగా నిర్మల్ ఫర్నిచరు సేమ్ ఇయర్ 2008-9లో మనకి 3 నిర్మల్ బొమ్మలు, నిర్మల్ చిత్రకళలు, నిర్మల్ ఫర్నిచరు అని చెప్పేసి మనకు 3 రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2010-11లో మనకి ఒక 4 జిఐ ట్యాగ్ పొందినవి. సో అవి ఏమిటి అంటే చేరియాల చిత్రకళలు 2010-11, అండ్ అదేవిధంగా పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్, అండ్ గద్వాల్ చీరలు, అండ్ అదేవిధంగా హైదరాబాద్ అలీం కూడా మనకి 2010-11లో 4, ఆ సంవత్సరంలో 4 తెలంగాణ నుంచి జిఐ ట్యాగ్ పొందినవి. నెక్స్ట్ అదేవిధంగా సిద్దిపేట గొల్లబొమ్మ చీరలు కూడా 2011-12 ఈ సంవత్సరంలో. అండ్ అదేవిధంగా 12-13లో నారాయణపేట చేనేత వస్త్రాలకు సంబంధించి. అండ్ అదేవిధంగా హైదరాబాదు డోక్రా. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్ అడిగినది ఇది. హైదరాబాద్ డోక్రా మెటల్ ఏ సంవత్సరంలో జిఐ ట్యాగ్ పొందని చెప్పేసి 2017-18. అండ్ అదేవిధంగా వరంగల్ డర్రీస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతాడు, ప్రీవియస్ కూడా అడిగిన బిట్ ఇది. సో వరంగల్ డర్రీస్ కూడా సో 2017-18లో. అండ్ అదేవిధంగా పుట్టపక్క తేలియ రుమాల్ అనేది 2019-20. తాండూరు కందిపప్పు 2022-23, ఇది ప్రీవియస్గా అడిగిన బిట్. అండ్ లక్క గాజులు 2023-24. అండ్ అదేవిధంగా వరంగల్ చపాట, ఇది చటాపట కాదు, చపాట మిర్చి అంటారు దీన్ని. సో వరంగల్ చపాట మిర్చి అంటే సైజులో టమాటా లాగా ఉంటుంది. సో ఇది పెద్ద సైజులో ఉంటుంది అని చెప్పేసి ఇది 2025లో. ఇప్పటి వరకు జిఐ ట్యాగ్ తెలంగాణ నుంచి పొందినవి 17. సో ఖచ్చితంగా మనకి ఒక మార్కు ఇందులోకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇది చూస్తారో ప్లీజ్ నోట్ చేసుకోండి, నోట్లో అవసరమైతే ఒక నోట్బుక్లో రాసుకోండి. ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి ఒక మార్క్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం జనరల్ స్టడీస్లో రావచ్చు, తెలంగాణ హిస్టరీలో భాగంగా రావచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.